లీడ్ కోడ్ మాక్సిమం సబ్ అరే. ఈ ప్రాబ్లంలో మనకు ఒక అరే ఇస్తాడు నమ్స్ అని. ఇప్పుడు మనం అరేలో ఒక సబ్ అరేని తీసుకొని యాడ్ చేస్తే దానికి మాక్సిమం వాల్యూ రావాలి. లైక్ ఇప్పుడు మనకు నమ్స్లో 4 - 1 2, 1 దీన్ని యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది. ఆ నమ్స్లో వేరే ఎలిమెంట్స్ యాడ్ చేసినా మనకు 6 కంటే ఎక్కువ రాదు. సో మనం 6ని అయితే రిటర్న్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనకు నమ్స్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. అందుకే మనం డైరెక్ట్ 1 అయితే రిటర్న్ చేసాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 3లో 5 4 -1 7 8 ఇచ్చారు. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఒక మాక్సిమం వాల్యూ వస్తుంది. అందుకే మనం డైరెక్ట్గా 23ని అయితే రిటర్న్ చేసాం. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం int n ఈక్వల్ టు నమ్స్ డాట్ లెంత్ దాన్ని అయితే nలో స్టోర్ చేసాం. int maximum ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూని మనం maximumకి అసైన్ చేసాం. ఫర్ int I ఈక్వల్ టు 0 I ఈజ్ గ్రేటర్ దెన్ n అంటే మనం లూప్ అయితే వేసాం, అది అవుటర్ లూప్. int sum ఈక్వల్ టు 0 సమ్ని 0గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్నర్ లూప్ ఏంటి? j ఈక్వల్ టు I అంటే I j అనేది సేమ్ ఎలిమెంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం సమ్లో ప్రతిసారి మన నమ్స్ ఆఫ్ jని స్టోర్ చేస్తాం. ఆ తర్వాత మాక్సిమం ఈక్వల్ టు math.max మాక్సిమం కామా అంటే మన హైయెస్ట్ వాల్యూని అయితే మనం మాక్సిమంలోకి స్టోర్ చేస్తున్నాం. ఇలా మనకు లూప్ అయితే రన్ అవుతుంది. లాస్ట్కి మనం రిటర్న్ మాక్సిమం అని మాక్సిమం అయితే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మన టెస్ట్ కేస్ అన్నీ పాస్ అవుతాయి. కానీ దీనికి టైం కాంప్లెక్సిటీ అనేది O(n)² వస్తుంది. నెక్స్ట్ వీడియోలో O(n)లో మనం ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.